Hi everyone. In this video, I am going to discuss 4-bit synchronous binary counter. So, మన asynchronous counters గురించి డిస్కస్ చేసాము. Asynchronous counters are acts as a binary counters. ఎందుకు అంటే asynchronous counters counts the binary sequence. సీక్వెన్స్ డైరెక్ట్గా కౌంట్ చేస్తుంది కాబట్టి వాటిని మనం డైరెక్ట్గా బైనరీ కౌంటర్ అనొచ్చు, రిపుల్ కౌంటర్ అని కూడా అనొచ్చు. అంటే సపోజ్ 3-bit కౌంటర్ తీసుకున్నాం. 3-bit asynchronous counter which counts the binary sequence 000 001 010 011 100 ఇలా బైనరీ సీక్వెన్స్ని కౌంట్ చేస్తుంది కాబట్టి వాటిని మనము బైనరీ కౌంటర్స్ అంటాం. బట్ సింక్రనస్ కౌంటర్స్ బైనరీ సీక్వెన్స్ని కౌంట్ చేయవు. సో సింక్రనస్ కౌంటర్స్ కౌంట్స్ ది ఎనీ ర్యాండమ్ సీక్వెన్స్. సో ర్యాండమ్ స్టేటస్ని డైరెక్ట్గా ర్యాండమ్ స్టేట్ని డైరెక్ట్గా కౌంట్ చేస్తుంది. సో దాంట్లో మనం ఎగ్జాంపుల్ చూసాము, రింగ్ కౌంటర్ అని, ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ అని. సో రింగ్ కౌంటర్ కౌంట్స్ ది డిఫరెంట్ స్టేట్స్. ఓన్లీ 4-bit కౌంటర్ అనుకుంటే 4 స్టేట్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. అలాగే ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ 4-bit ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ అనుకుంటే 8 స్టేట్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. బట్ ఆ 8 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బైనరీ సీక్వెన్స్గా ఫాలో అవ్వదు, అంటే నెంబర్ సీక్వెన్స్ ఫాలో అవ్వదు. అయితే సింక్రనస్ కౌంటర్స్లో మనం బైనరీ సీక్వెన్స్ని కూడా కౌంట్ చేయడానికి సపరేట్గా డిజైన్ చేస్తాము. సో వాటిని మనం సింపుల్గా 4-bit బైనరీ సింక్రనస్ కౌంటర్ అంటాం. సో సింక్రనస్ కౌంటర్స్ అంటే క్లాక్ పల్స్ షుడ్ బి సేమ్ ఉండాలి, అన్నిటికీ సేమ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తాము. సేమ్ క్లాక్ పల్స్ అప్లై చేసి అగైన్ వీ హ్యావ్ టు కౌంట్ ఓన్లీ బైనరీ సీక్వెన్స్. బైనరీ కౌంట్ సీక్వెన్స్ని కౌంట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం సింపుల్గా సింక్రనస్ బైనరీ కౌంటర్ అంటాం. నౌ హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ 4-bit సింక్రనస్ బైనరీ కౌంటర్. బైనరీ కౌంటర్ అనే నేమ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఇఫ్ ఇట్ కౌంట్స్ ది బైనరీ సీక్వెన్స్, కంపల్సరీ బైనరీ సీక్వెన్స్ని ఫాలో అయితే మనం బైనరీ కౌంటర్ అని చెప్పాలి. రిమైనింగ్ స్టేట్స్ ఆల్సో బైనరీ స్టేట్స్ ఓన్లీ, బట్ దోస్ ఆర్ నాట్ ఫాలోస్ ది సీక్వెన్స్ని ఫాలో కాబట్టి వాటిని మనం బైనరీ అనొద్దు. డైరెక్ట్గా రింగ్ కౌంటర్, ట్విస్టర్ రింగ్ కౌంటర్ ఆ స్టేట్స్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మన సీక్రెస్ ఈ బైనరీ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే విచ్ ఫాలోస్ ది బైనరీ సీక్వెన్స్. ఆ ఫాలో కూడా ఎలా ఉంది, మనకు సింక్రనస్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నామంటే ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్ కనెక్టెడ్ బై ది సేమ్ క్లాక్ పల్స్. సేమ్ క్లాక్ పల్స్ సింగిల్ క్లాక్ పల్స్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మన నేమ్ ఇక్కడ 4-bit సింక్రనస్ బైనరీ కౌంటర్ అన్నాం. సో 4-bit కౌంటర్ అంటే కంపల్సరీ దీనికి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ మనం టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోవచ్చు, లేదంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా తీసుకోవచ్చు, రైట్. సో టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటే ఒక్కసారి మీకు డయాగ్రామ్ రాస్తాను చూడండమ్మా. ఇఫ్ యూ వాంట్ టు టేక్ టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ యూ హ్యావ్ టు డ్రా లైక్ దిస్. ఇది టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అనుకుంటే ఓకే. సో టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ టీ ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ వచ్చేసి మనకి 2 అవుట్పుట్స్ కదా, క్యూ అండ్ క్యూ బార్ ఉంటుంది. టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నప్పుడు మనకి టాగుల్ మోడ్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఈ టీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇన్పుట్ నుంచి తీసుకుంటాం. అదే మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ దెన్ డ్రా లైక్ దిస్. జేకే 2 ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ. క్లాక్ సిగ్నల్ కంపల్సరీ ఉండాలి. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అప్లై చేస్తున్నాం ఇక్కడ. సో నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ క్యూ బార్ వస్తుంది, అవుట్పుట్స్ క్యూ బారే. బట్ ఇన్పుట్స్ జేకే ఉన్నాయి కాబట్టి జేకేని రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇప్పుడు ఇది టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ లాగా వర్క్ చేస్తుంది, రైట్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసినప్పుడు రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేసి తీసుకోండి, లేదు టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తే డైరెక్ట్గా టీ ఫ్లిప్ ఫ్లాప్ డిజైన్ చేస్తే సరిపోతుంది. నౌ వీ కెన్ యూజ్ ఎనీ వన్ ఫ్లిప్ ఫ్లాప్స్, రైట్. ఈ స్టాండర్డ్ స్ట్రక్చర్ ఫాలో అయితే చాలు. ఇప్పుడు నేను మీకు జేకే ఫ్లిప్ ఫ్లాప్తో డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. దెన్ here first of all I will write few important points here. Okay, draw చేసిన తర్వాత ఇంపార్టెంట్ రాద్దాం. I want to draw the diagram now. So it is a 4-bit counter, right? 4-bit counter requires how many number of flip flops? 4 flip flops. 4 flip flops తీసుకుంటున్నా. These flip flops are which type of flip flops? JK flip flops. So that's why I'm writing here J and K. Okay, JK flip flop రాసేసాను. తర్వాత each flip flop gives how many outputs? 2 outputs కాబట్టి one is Q and another is Q bar అని రాసేస్తున్నాను. సో QA bar, similarly QB, QC, QD. అండ్ నౌ మనం డిజైన్ చేసే ఫ్లిప్ ఫ్లాప్ కౌంటర్ ఏ కౌంటర్ అమ్మా? సింక్రనస్ కౌంటర్ కాబట్టి సింగిల్ క్లాక్ పల్స్ చేసుకునేటది ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి ఒకటే క్లాక్ పల్స్ కనెక్ట్ చేసుకుంటున్నాము. ఆ క్లాక్ పల్స్ సేమ్ క్లాక్ పల్స్ అయి ఉండాలి. సో నా కనెక్టింగ్ హియర్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇలా కనెక్ట్ చేసేసుకుంటున్నాను, రైట్. సో క్లాక్ పల్సెస్ కనెక్టెడ్, ఇది క్లాక్ పల్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని మనము ఎలా యూజ్ చేయాలి? జే అండ్ కే రెండు షార్ట్ సర్క్యూట్ చేయాలి. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ డయాగ్రామ్లో చూసినట్టు జే అండ్ కేని షార్ట్ సర్క్యూట్ చేయండి. లేదో టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే డైరెక్ట్గా టీ తీసేసుకోవచ్చు.
Now I want to short circuit both J and K. J and K ని షార్ట్ సర్క్యూట్ చేసేస్తున్నాను. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా డయాగ్రామ్. ఓకే, దిస్ ఇస్ ఫనీ. నౌ హియర్ ద కౌంటింగ్ అంటే ఈ డిజైన్ పార్ట్ ఎలా ఉంటుందంటే మన సింక్రనస్ బైనరీ కౌంటర్ అంటే బైనరీ సీక్వెన్స్ని కౌంట్ చేయాలి. బైనరీ సీక్వెన్స్ని కౌంట్ చేయాలి కాబట్టి నౌ ద కనెక్షన్ షుడ్ బి లైక్ దిస్. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది జేకే ఇన్పుట్ ఆఫ్ ది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. చూడండి బ్లూ కలర్ పెన్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఒకసారి జాగ్రత్త ఫాలో అవ్వండి, బ్లూ కలర్ని ఫాలో అవ్వండి. అండ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఉంది కదా క్యూబీ, దిస్ క్యూబీ అండ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ క్యూఏ, దీస్ two are connected to the one AND gate. ఇప్పుడు చూడమ్మా, AND gate output is connected to the J and K of third flip flop. ఇక్కడ ఈ కనెక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటాం. QA ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది JB అండ్ KB. నౌ ఇన్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ సెకండ్ కేస్ ఎలా తీసుకుంటాము, QB అండ్ QA ఈ రెండింటిని AND ఆపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ QB అండ్ QA AND ఆపరేషన్ చేస్తే మనకి QB డాట్ QA అని వస్తుంది. ఇక్కడ QA డాట్ QB, దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్. నెక్స్ట్ కేసులో ఏం చేస్తున్నామంటే అగైన్ వీ హ్యావ్ టు టేక్ వన్ మోర్ AND గేట్ అండ్ ఫస్ట్ AND గేట్ అవుట్పుట్ అంటే QA డాట్ QB డాట్ QC ఆల్సో. ఇక్కడ QC వస్తుంది కదా, ఈ QC కూడా కనెక్ట్ చేసేసి దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకుంటున్నాము, J అండ్ K రెండు షార్ట్ సర్క్యూట్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇన్పుట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి QD వస్తుంది. ఇది సింపుల్ డయాగ్రామ్ సింక్రనస్ కౌంటర్. ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఎన్ని ఇంక్రీజ్ చేస్తున్నా మీరు ఫాలో అవ్వాల్సింది సింపుల్ టెక్నిక్. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ వచ్చి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటాము. అండ్ సెకండ్ కేసులో ఏం చేయాలి, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ రెండింటిని AND ఆపరేషన్ చేసి నెక్స్ట్ దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ వీటితో పాటు ఇంకొక నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చే అవుట్పుట్ కూడా AND ఆపరేషన్ చేసి నెక్స్ట్ దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అలా QA QB QC QD నెక్స్ట్ QA QB QC QD QE అలా నెంబర్ ఆఫ్ ఫ్లాప్స్ ఎన్ని యూజ్ చేసినా సేమ్ డయాగ్రామ్ ఫాలో అవుతూ వస్తాం. సో కంపల్సరీ ఒక AND గేట్ని మన మిడిల్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. నౌ దిస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ బైనరీ కౌంటర్. బైనరీ కౌంటర్ లాగా ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్ క్లాక్ పల్స్. ఇనిషియల్ స్టేటస్ రాస్తున్నానమ్మా నేను ఇక్కడ QA QB QC QD. ఓకే, ఇనిషియల్ స్టేటస్ ఆఫ్ ది ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఈజ్ 0 0 0 0. అన్ని ఫ్లిప్ ఫ్లాప్ స్టేటస్ ఇనిషియల్గా 0 0 0 స్టేట్లోనే ఉన్నాయి. సో 0 0 0 స్టేట్ అని రాశాను, రైట్. సో మీకు ఈజీగా అర్థం కావడానికి అని చెప్పేసి ఐ విల్ రైట్ ద అవుట్పుట్స్ హియర్. ఇక్కడ ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర అవుట్పుట్స్ కూడా రాస్తాను మీకు. సో యా, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ హియర్ JK ఫ్లిప్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ ఎప్పుడు ఏముండాలి, 1 ఉండాలి. టాగుల్ మోడ్లో ఉంటుంది కాబట్టి. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్ అవుట్పుట్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఓకే, ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్ షుడ్ బి 0. వెనెవర్ ఎక్స్టర్నల్ క్లాక్ పల్స్ ఈస్ కనెక్టెడ్, మనకి ఎక్స్టర్నల్ క్లాక్ పల్స్ కనెక్ట్ చేసినప్పుడు నేను వైట్ కలర్ పెన్ తీసుకుంటున్నాను. ఎక్స్టర్నల్ క్లాక్ పల్స్ కనెక్ట్ చేసినప్పుడు JK ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ స్టేజ్లో మనకి ఎలా ఉంది, JKR1. ఇఫ్ J ఈజ్ ఈక్వల్ టు K ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్? నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుందమ్మా, కాంప్లిమెంట్ ఆఫ్ ది ప్రీవియస్. JK రెండు 1 ఉన్నాయంటే నెక్స్ట్ స్టేట్ షుడ్ బి కాంప్లిమెంట్ ఆఫ్ ది ప్రీవియస్. సో QN బార్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, దిస్ 0 బికమ్స్ హియర్ 1. దిస్ 0 బికమ్స్ 1. బట్ క్లాక్ పల్స్ సేమ్ అప్లై చేసాం కాబట్టి, ఆల్రెడీ 0 కనెక్ట్ చేసాం కాబట్టి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్, థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్, ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ వీటి ఇన్పుట్ స్టేటస్ ఏముంది, 0 0 0 0 అనేసి ఉంది. 0 0 ఉంది కాబట్టి ఇట్ ఫాలోస్ ది సేమ్ స్టేట్. ఇవి సేమ్ స్టేట్ని ఫాలో అవుతాయి, 0 0 0. సో ఆఫ్టర్ ఫస్ట్ క్లాక్ పల్స్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది QA 1, QB ఎలా ఉంది 0, QC ఎలా ఉంది 0, QD ఎలా ఉంది 0. ఇలా తీసుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తున్నాను. సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ కాంప్లిమెంట్స్. ఎందుకంటే JK మనం ఆల్రెడీ 1 ఇచ్చేసాం కాబట్టి, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి మనము 1 ఇచ్చేసాం కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ని కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది కాంప్లిమెంట్ అవుతుంది. చూడండి, దిస్ 1 బికమ్స్ నౌ 0, రైట్. సో దీనికన్నా ముందు 1 కనెక్ట్ చేసాం కదా, JK ఇన్పుట్స్ ఏమన్నా ఇప్పుడు 1 ఉంది. ఎందుకంటే 1 కనెక్ట్ చేసాం కాబట్టి 1 ఉంది. 1 ఉంటే దిస్ 1 ఆల్సో కాంప్లిమెంట్స్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దిస్ 0 బికమ్స్ హియర్ 1, రైట్. బట్ 0 ప్రీవియస్ స్టేట్గా ఉంది కాబట్టి ఆల్రెడీ AND గేట్లో ఒక ఇన్పుట్ 0 ఉందంటే మనకు అవుట్పుట్ 0 వస్తుంది. సో దిస్ మెయింటైన్స్ ది 0 అండ్ దిస్ మెయింటైన్స్ ది ఆల్సో 0. సో సెకండ్ క్లాక్ పల్స్ అయిపోయిన తర్వాత మనకు స్టేటస్ ఎలా ఉంది, QA 0, QB 1, QC D 0, QD ఆల్సో 0, రైట్. సెకండ్ క్లాక్ పల్స్ కూడా అయిపోయింది. ఒక్కసారి వీటి అరేంజ్ చేస్తాను చూడండి, రైట్.
ఇప్పుడు చూడండి ఈ స్టేటస్ మళ్ళీ రాస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫుల్ ఆఫ్ స్టేటస్ ఏముంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏముంది అవుట్పుట్ 1, ఇక్కడ 0, ఇక్కడ 0. ఇప్పుడు స్టేటస్ ఏమవుతుందో చూద్దాం. చూడండి QA 0 ఉంది కాబట్టి JBKB 0నే కదా, QA 0 ఉంది కాబట్టి JBKB 0 ఉంటుంది, 0 ఉంటుంది కాబట్టి దట్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ మెయింటైన్స్ ది ప్రీవియస్ స్టేట్ యాజ్ ఇట్ ఈస్, రైట్. అండ్ ఫైనల్గా QA.QB ఈస్ కనెక్టెడ్ టు ది JC ఈజ్ ఈక్వల్ టు ఏం అప్లై చేసాము, QA.QC. ఒక్కసారి రాస్తాను చూడండి, JB ఈజ్ ఈక్వల్ టు KB ఈజ్ ఈక్వల్ టు QA, రైట్. అలాగే JC ఈజ్ ఈక్వల్ టు KC, ఈ రెండు ఈక్వల్గా షార్ట్ సర్క్యూట్ చేసాం కాబట్టి రెండు ఈక్వల్, దాట్ ఈజ్ ఈక్వల్ టు QA.QB. అండ్ వన్ మోర్ ఈజ్ JD ఈజ్ ఈక్వల్ టు KD ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ QA.QB.QC అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ 0-1 కేసులో మనకి అవుట్పుట్ QA.QB 0 అవుతుంది. నా JC ఇన్పుట్ 0 అవుతుంది కాబట్టి ఇట్ మెయింటైన్స్ ది ప్రీవియస్ స్టేట్. సో థర్డ్ క్లాక్ పల్స్ మీరు అప్లై చేసిన తర్వాత, ఆఫ్టర్ అప్లైయింగ్ ద థర్డ్ క్లాక్ పల్స్, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏమో టాగుల్ అవుతుంది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ మెయింటైన్ ది సేమ్ స్టేట్ ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి, అండ్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ సేమ్ స్టేట్ మెయింటైన్ చేస్తుంది, ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ కూడా సేమ్ స్టేట్ని మెయింటైన్ చేస్తుంది. అప్పుడు ఫైనల్గా స్టేటస్ ఏమొచ్చిందమ్మా 1-1-0-0 అని వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుందాం. ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఈస్ టాగుల్స్. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ టాగుల్ అవుతుంది కాబట్టి 1 కాస్త ఏమైంది, ఇప్పుడు 0 అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనం 1 కనెక్ట్ చేసాం, JBKB ఈక్వల్ టు ఎంత ఉంది, ఇప్పుడు 1 ఉంది కాబట్టి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఆల్సో టాగుల్స్, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ కూడా టాగుల్ అవుతుంది. సో 1 బికమ్స్ హియర్ 0, ఇక్కడ కూడా 0 అయిపోయింది. అయితే ఈ 0 అవ్వకముందు ప్రీవియస్ స్టేటస్ ఏముంది, QA ఈజ్ ఈక్వల్ టు 1, QB ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి ఈ టేబుల్లో QA ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, QB ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. రెండు 1 ఉన్నాయంటే ఇండికేట్ అవుట్పుట్ ఏమవుతుంది, 1.1 ఈస్ 1. అప్పుడు JC KC కూడా 1 అవుతుంది కాబట్టి థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఆల్సో టాగుల్స్, థర్డ్ ఫ్లిప్ అవుట్పుట్ కూడా టాగుల్ అవుతుంది, రైట్. అంటే 0 బికమ్స్ 1. అండ్ ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ స్టేటస్ ఎప్పుడు 0 ఉంటుంది ఎందుకంటే 0 ఉంది కాబట్టి ఇన్పుట్ ఇక్కడ ఇది 0 ప్రీవియస్ స్టేట్ని మెయింటైన్ చేస్తుంది, 0నే ఉంది. సో ఫైనల్గా ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత ఎలా ఉందంటే స్టేటస్ 0-0-1-0 ఇలా వచ్చేసింది, రైట్. మళ్ళీ ఒకసారి డేటాని ఎరేజ్ చేస్తాను చూడండి. సో ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత కూడా మనకు అవుట్పుట్ స్టేటస్ వచ్చి 0-0-1-0 వచ్చింది. సరే ఇది బైనరీ సీక్వెన్స్ కాదు కదా అనే డౌట్ మీకు రావచ్చు, రైట్. సో మనం ఇక్కడ ఈ సింక్రనస్ కౌంటర్స్ డిజైన్ చేసినప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే రైట్ మోస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ షుడ్ బి MSB బిట్, ఇది మనకి MSB బిట్ అవుతుంది. లెఫ్ట్ మోస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ షుడ్ బి LSB బిట్. ఫస్ట్ స్టేజ్లో ఉండే ఫ్లిప్ ఫ్లాప్ ఎప్పుడు LSB బిట్ అవుతుంది కాబట్టి వీటిని మనం రివర్స్ ఆర్డర్లో రాసేసుకుంటాము. యాక్చువల్ అవుట్పుట్ కోసం మనం ఏం రాస్తాం, ఇక్కడ రివర్స్ ఆర్డర్లో రాసేస్తాం, QD QC QB QA రివర్స్ ఆర్డర్లో రాసేసేయండమ్మా. 0-0-0-0, నెక్స్ట్ ఏమవుతుంది రివర్స్ రాసుకుంటే 0-0-0-1, ఇక్కడ 0-0-1-0, తర్వాత ఇక్కడ 0-0-1-1, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 0-1-0-0. దిస్ అవుట్పుట్ షుడ్ బి 0-1-0-1, దిస్ అవుట్పుట్ షుడ్ బి 0-1-1-0, 0-1-1-1. సో ఫైనల్గా వచ్చేసి 1-1 స్టేట్ వస్తుంది. నేను డైరెక్ట్గా రివర్స్ ఆర్డర్లో రాసేస్తాను. సో నా ఫైనల్లీ విచ్ కౌంట్స్ ది బైనరీ సీక్వెన్స్, దట్స్ వై దిస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ బైనరీ కౌంటర్. బట్ సేమ్ క్లాక్ పల్స్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్కి అప్లై చేసాం కాబట్టి దీన్ని మనం సింక్రనస్ మోడ్ ఆపరేషన్ అంటాము. సో సింపుల్ నేమ్ ఈజ్ 4-bit సింక్రనస్ బైనరీ కౌంటర్. సో వీటికి మనము టైమింగ్ డయాగ్రామ్స్ డ్రా చేస్తే ఎలా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. టైమింగ్ డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ టేకింగ్ నౌ క్లాక్ సిగ్నల్. ఇది బైనరీ కౌంటర్ కాబట్టి 4 bits యూజ్ చేస్తున్నాం. యూజింగ్ 4 bits హౌ మెనీ బైనరీ స్టేట్స్ ఆర్ పాసిబుల్, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, మీకు మనం బైనరీ స్టేట్స్లో చదువుకున్నాము. సో నెంబర్ ఆఫ్ బిట్స్ 4 bits ఉంటే ఎన్ని స్టేట్స్ పాసిబుల్ అవుతాయమ్మా, 2^4 16 స్టేట్స్ పాసిబుల్ అవుతాయి. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ హియర్ 16 క్లాక్ పల్సెస్ డ్రా చేస్తున్నాను. 16 క్లాక్ పల్సెస్ 1 2 3 4 16. ఓకే, అన్ని ఫ్లిప్లాప్స్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ కాబట్టి arrow mark ఇలా డౌన్ డ్రా చేయాలి. సో ద స్టేటస్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్స్ చేంజెస్ ఎగ్జాక్ట్లీ ఎట్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్లో మనకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ QA టాగుల్స్ ఫర్ ఎవ్రీ క్లాక్ పల్స్. ఎవ్రీ క్లాక్ పల్స్ టాగుల్ అవుతుంది కాబట్టి ఇనిషియల్లీ 0 ఉంది. ఫస్ట్ క్లాక్ పల్స్ తర్వాత 1 అవుతుంది, సెకండ్ క్లాక్ పల్స్ తర్వాత 0 అవుతుంది, నెక్స్ట్ క్లాక్ పల్స్కి 1 తర్వాత 0 1 0. అండ్ అలాగే మనం QB తీసుకుంటే ఎలా ఉంది, ఎవ్రీ 2 క్లాక్ పల్సెస్కి QB స్టేటస్ టాగుల్ అవుతుంది కాబట్టి ఇనిషియల్లీ 0
తర్వాత 2 క్లాక్ పల్సెస్ తర్వాత 1, అగైన్ 2 క్లాక్ పల్సెస్ తర్వాత 0, రైట్. అండ్ అలాగే క్యూసీ తీసుకుంటే ఏంటి అవుతుంది, ఎవ్రీ 4 క్లాక్ పల్స్ తర్వాత చేంజ్ అవుతుంది. చూడండి 4th క్లాక్ పల్స్ తర్వాత క్యూసీ బికమ్స్ 1, 0 నుంచి 1 స్టేట్కి వచ్చింది కాబట్టి ఎవ్రీ 4 క్లాక్ పల్సెస్ ఇట్ టాగుల్స్. సో ఫస్ట్ 4 క్లాక్ పల్సెస్ 0, నెక్స్ట్ 4 క్లాక్ పల్స్ ఇట్ షుడ్ బి 1, తర్వాత 4 క్లాక్ పల్సెస్ మళ్ళీ 0 ఉంటుంది అండ్ అగైన్ ఇట్ బికమ్స్ నౌ 1, రైట్. అలాగే క్యూడీ కూడా తీసుకుంటే 8 క్లాక్ పల్సెస్, ఫర్ ఎవ్రీ 8 క్లాక్ పల్సెస్ ఇట్ టాగుల్స్ అంటాం. ఇలా వచ్చేస్తుంది. ఇది మనం టైమింగ్ డయాగ్రామ్స్ అంటాం. ఓకే, సో మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను చూడమ్మా. క్యూఏ టాగుల్స్ ఫర్ ఎవ్రీ క్లాక్ పల్స్, ఎవ్రీ క్లాక్ పల్స్కి క్యూఏ టాగుల్ అవుతుంది, రైట్. అండ్ అలాగే క్యూబీ టాగుల్స్ ఇఫ్ క్యూఏ ఈస్ 1, క్యూఏ 1 ఉన్నప్పుడు మనకి క్యూబీ టాగుల్ అవుతుంది, రైట్. నెక్స్ట్ పాయింట్, క్యూసీ టాగుల్స్ ఇఫ్ క్యూఏ డాట్ క్యూబీ ఈజ్ 1, అంటే ఈ రెండు డాట్ ప్రోడక్ట్ 1 అయినప్పుడు ఇది మనకు క్యూసీ టాగుల్ అవుతుంది, రైట్. అండ్ అలాగే క్యూడీ టాగుల్స్ ఇఫ్ క్యూఏ డాట్ క్యూబీ డాట్ క్యూసీ, ఈ 3 అవుట్పుట్స్ డాట్ ప్రోడక్ట్ 1 అవుతే మనకు క్యూడీ టాగుల్ అవుతుంది. సో ఈ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామ్కి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. 4-bit సింక్రనస్ కౌంటర్ కౌంట్ ది 16 స్టేట్, ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎ మోడ్ 16 కౌంటర్. ఎందుకంటే ఇది టోటల్గా 16 స్టేట్స్ని కౌంట్ చేస్తుంది కాబట్టి మోడ్ 16 కౌంటర్ అంటాము. దీన్ని డివైడ్ బై 16 కౌంటర్ అని కూడా అనొచ్చు. సింపుల్గా 4-bit బైనరీ కౌంటర్. మరి ఇది డిజైన్ చేయడానికి ఎక్స్టర్నల్గా మనం యూజ్ చేసే గేట్స్ ఏం గేట్స్ అంటే ఏం చెప్పాలి, అండ్ గేట్స్ అని చెప్పాలి. ఇలాంటి పాయింట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ఈ సెట్ ఎగ్జామ్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు. సెమిస్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డయాగ్రామ్ నీట్గా డ్రా చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈచ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది.